తెలంగాణలో వ్యవసాయం ఒక పండుగలా సాగుతోంది. మంత్రి తుమ్మల చొరవతో రైతులు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్రత్యామ్నాయ పంట చూద్దాం. ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ పట్టనుంది. వేలాది ఎకరాల్లో విస్తరిస్తున్న పామాయిల్ సాగుకు తగ్గట్లుగా ఫ్రూట్ బంచ్ క్రషింగ్ లో అశ్వరావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఈ సీజన్లో ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ జరిగింది. పామాయిల్ రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. ఆయిల్ పామ్ సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం. తెలంగాణ వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు ఆయిల్ పామ్ సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 4 దశాబ్దాల దార్శనిక చర్యలతో తెలంగాణ వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్ గా మారింది. సాగు తీరుపై వ్యవసాయ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80,000 ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 35,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. దీంతో సాగు దిగుబడులు బాగా పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట, అప్పారావుపేటలో 2 పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫ్యాక్టరీలో పామాయిల్ గెలల్ని ఫ్రూట్ బంచ్ క్రషింగ్ చేసిన తర్వాత ముడి పామాయిల్ ని రిఫైనరీలకు సరఫరా చేస్తారు. ఈ సీజన్లో సరికొత్త రికార్డు నమోదైంది. రైతులు చేపట్టిన పామాయిల్ సాగులో కోతకొచ్చిన గెలల్ని క్రషింగ్ కోసం ఫ్యాక్టరీలకు తీసుకొస్తారు. ఇక అశ్వరావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల 2014 నుంచి ఫ్రూట్ బంచ్ క్రషింగ్ వివరాలు చూస్తే ఈ సీజన్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రూట్ బంచ్ క్రషింగ్ చేసి సరికొత్త రికార్డు నమోదు చేశారు. 2014-15లో 59,405 మెట్రిక్ టన్నులు ఉన్న క్రషింగ్ 2016-17కి 134,854 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2020-21 సంవత్సరంలో 2,29,382 మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో క్రషింగ్ 3,07,63 మెట్రిక్ టన్నుల వద్ద ఉంది. క్రషింగ్ లో రికార్డులు సృష్టించిన అధికారులు, సిబ్బందితో పాటు పామాయిల్ రైతుల్ని మంత్రి తుమ్మల అభినందించారు. టీజీ ఆయిల్ ఫెడ్ సాధించిన 20.01 రికవరీ శాతం వల్ల వచ్చే సంవత్సరం నుంచి మనకు అదనంగా ఇప్పుడున్న గెలల రేటుకి అదనంగా ఇంకొక 400 నుంచి 500 రూపీస్ ఈ రికవరీ వల్ల రైతులు లబ్ధి పొందుతారు. మన ఆయిల్ ఫెడ్ తో పాటు మిగతా దేశం మొత్తంగా కూడా ఆయిల్ ఫెడ్ ప్రామాణికంగా తీసుకోవడం వల్ల దేశీయంగా ఉన్న ఆయిల్ పామ్ రైతులు కూడా ఈ ధరనే రావడం వల్ల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. దీనికంతా మనకు మంత్రివర్యులకు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మా చైర్మన్ రాఘవరెడ్డి గారు మమ్మల్ని అందరూ ముందు నుంచి నడిపించి ఇవాళ ఈ ఘనత సాధించినందుకు వాళ్ళందరూ ప్రత్యేక. అలాగే దేశానికి ఆయిల్ పామ్ హబ్ గా తెలంగాణ మారనుంది. రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల ఈ సంగతిని వెల్లడించారు. 4 దశాబ్దాల తన కృషిని ఆయన ప్రస్తావించారు. రానున్న రోజుల్లో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి తుమ్మల కృషి, సీఎం రేవంత్ సహకారంతో ఆయిల్ పామ్ సాగు వేగంగా విస్తరిస్తోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో గ్రీన్ కవర్ పెరగడంతో పాటు లక్షలాది మంది రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. మరోపక్క నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామాయిల్ తో పాటు రిఫైనరీ ఏర్పాటుకు సైతం ప్రణాళిక సిద్ధం చేశారు. క్రషింగ్ పిప్పిని విద్యుత్గా మార్చేందుకు 4 మెగావాట్ల బయో పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఫ్యాక్టరీలోకి పామాయిల్ గెలలు వెళితే వంట నూనె ప్యాకెట్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ లో అనేక రంగాల వారికి ఉపాధి లభిస్తుంది. 2024-25 సంవత్సరంలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ఈ ఆయిల్ పామ్ పంటలో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఆయిల్ ఫెడ్లో 20.01గా నమోదైంది. నిన్న అక్టోబర్ 31 ఈవినింగ్కి లాస్ట్ 1 ఇయర్ ఇయర్లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో 20.01గా నమోదైంది. ఇది భారతదేశంలోనే అత్యధిక ఓఈఆర్ శాతంగా రికార్డు నెలకొల్పింది ఆయిల్ ఫెడ్. దీనికి రైతులు క్వాలిటీ ఫ్రూట్ తీసుకురావడం, ఆయిల్ ఫుడ్ ఎఫిషియెంట్గా ఫ్రూట్ ఆడటం, ఈ వ్యవస్థలన్నింటినీ సక్రమంగా నడపడంలో మన అగ్రికల్చర్ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దూరదృష్టితో తీసుకున్న చర్యలు దోహదం చేసినాయని సగర్వంగా చెప్తున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ అప్పారావుపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు మాకు ఉమ్మడి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో మ్యాక్సిమం 17
17.5 మించి ఇప్పుడు వచ్చేది కాదు. ఈ అప్పారావు బేటా పెట్టిన కాడ నుంచి 18.5తో స్టార్ట్ చేయి 19, 19.5, 19.62 అట్లా వస్తూ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 20.01 ఇండియాలోనే హైయెస్ట్ పర్సంటేజ్ తీసుకురావడం జరిగింది. ఏదేమైనా ఆయిల్ పామ్ సాగుని యజ్ఞంలా చేపట్టిన మంత్రి తుమ్మల సేవలు అభినందనీయం. ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శం.